సో చూసారు కదా, కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేనైతే ఈరోజు పూజ కోసం అయితే ఇవి నేతి బొబ్బట్లు అయితే తయారు చేశాను. కంప్లీట్ గోధుమ పిండితోనే తయారు చేస్తాను, కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేశాను. సో ఈ నేతి బొబ్బట్లు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపించాను. సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గానే అయితే మీరు ఫాలో అవ్వండి. సో నేనైతే 1 కప్ శనగపిండికి 1 కప్ తురిమిన బెల్లం తీసుకొని అండ్ దానికి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి యాడ్ చేసి అయితే చేశాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే మీరు చూసేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగొచ్చు. సో ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ప్రతి ఫెస్టివల్కి కూడా ఇలానే చేసుకొని తింటారు. సో అంత టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేనైతే మా ఇంట్లో పూజ కోసం అయితే ఇలా నేతి బొబ్బట్లు తయారు చేశాను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేనైతే నేతి బొబ్బట్లు చేస్తున్నాను. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లో చూపిస్తాను. సో నేనైతే 1 కప్ ఆఫ్ శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 2 అవర్స్ నానబెట్టేసాను. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకోవాలి. సో చాలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. అండ్ దీని 1 కప్ ఆఫ్ శనగపప్పుకి నేను 1 కప్ ఆఫ్ తురిమిన బెల్లం అయితే తీసుకున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ పప్పుకి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అంటే 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. నేనైతే శనగపప్పుని కడిగి నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోండి. సో మెత్తగా ఉడికేంతవరకు ఉడకబెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఉడికే లోపల నేనైతే పిండిని కలిపేస్తాను. అయితే ఇది ఉడికే లోపు మనమైతే పిండిని కలిపేసుకుందాము. సో దీంట్లోకి నేనైతే ముందుగా 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేస్తాను. ఫస్ట్ నెయ్యి, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. సరే కదా, ఇప్పుడైతే నేనైతే ఈ శనగపప్పుని నానబెట్టుకున్నాను. సో కొంచెం మిక్సీ పట్టాను యాక్చువల్లీ. ఈ శనగపప్పుని నానబెట్టుకొని నేను ఒక 5 విజిల్స్ పెట్టేసి తర్వాత ఇలా ఉడికిపోయిన దాన్ని నేను కంప్లీట్గా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి మనము ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా. సో ఆ కప్పు బెల్లంని దీంట్లోకి యాడ్ చేసి మనం ఒక స్టవ్ మీద కలిపేసుకున్నాం ఒక 5 మినిట్స్. సో ఇలా తురిమిన బెల్లాన్ని కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా కంప్లీట్గా అది పేస్ట్ లాగా అవుతుంటుంది. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకుందాం. కాస్తంత నెయ్యి యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి అది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి 5 మినిట్స్. చూసారు కదా, మనమైతే బెల్లాన్ని కంప్లీట్గా దీంట్లోకి మిక్స్ చేసాము. సో ఇలా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు పల్చగానే ఉంది. ఇంకాసేపు ఇలానే సన్నటి సెగ మీద కలుపుతూ ఉండండి. ఇది కాస్త గట్టి పడుతుంది. సో గట్టిగా అయ్యాక దించుకొని చల్లారిన తర్వాత మనము బొబ్బట్లు తయారు చేద్దాం. తర్వాత మనం అయితే పిండిని ఇలా స్మూత్గా అయితే కలిపి పెట్టుకోవాలి. సో దీన్ని నేనైతే ఒక చిన్న ఉండాలంత సైజు ఇంత చిన్న చేసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చినంత సైజులోనైతే ఇలా చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం కాస్తంత నెయ్యి వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎంతైతే సైజు తీసుకున్నామో, నేనైతే అన్ని ఈ సైజులో చేస్తున్నాను. సో మనం ఎంతైతే సైజు తీసుకున్నామో సో అంతే సైజుతోని మనము ఏదైతే శనగపిండితోని చేసుకున్న బొబ్బట్ల స్టఫ్ ఉంది కదా, సో అది కూడా అంతే సైజుతోని తీసుకోవాలి. సో చూసారు కదా, నేను అదే సైజుతో తీసుకున్నాను. సో ఇప్పుడు చల్లారిపోయింది కాబట్టి నేను ఇందులో మధ్యలో పెట్టేసి దీన్ని పూర్తిగా స్టఫ్ చేస్తాను. ఇట్లా కంప్లీట్గా క్లోజ్ చేసి స్టఫ్ చేయాలి. దీన్ని ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చేతితో చేసుకోవచ్చు, లేదా మీకు ఏదైతే చపాతీ పీట ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇలా స్లోగా చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, పెన్నం అయితే వేడైంది. సో దీంట్లోకి నేను ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ బొబ్బట్లు వచ్చేసి. దీన్ని ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము వేడి మీద ఇదైతే వేసుకున్నాను నేను పెన్నం మీద. సో దీన్ని మెల్లగా స్లోగా కొంచెం కాలిన తర్వాత మనం మళ్ళీ దీనిపైకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. సో ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా బొబ్బట్లు. ఇది నెయ్యితో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
చూసారు కదా, ఇట్లా స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే లోపల వరకు మంచిగా కాలుతుంది. బొబ్బట్లు కూడా మంచిగా వస్తాయి. సో చూసారు కదా, కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేనైతే ఈరోజు పూజ కోసం అయితే ఇవి నేతి బొబ్బట్లు అయితే తయారు చేశాను. కంప్లీట్ గోధుమ పిండితోనే తయారు చేస్తాను. కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేశాను. సో ఈ నేతి బొబ్బట్లు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు చూపించాను. సో అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గానే అయితే మీరు ఫాలో అవ్వండి. సో నేనైతే 1 కప్ శనగపిండికి 1 కప్ తురిమిన బెల్లం తీసుకొని అండ్ దానికి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి యాడ్ చేసి అయితే చేశాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే మీరు చూసేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగొచ్చు. సో ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ప్రతి ఫెస్టివల్కి కూడా ఇలానే చేసుకొని తింటారు. సో అంత టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి స్పెషల్గా నేనైతే మా ఇంట్లో పూజ కోసం అయితే ఇలా నేతి బొబ్బట్లు తయారు చేశాను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.